ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఈరోజు మనం నేర్చుకోబోయే భజన రామ రామ జయ రఘుకుల తిలకా. ఈ భజనలో మనం శ్రీరామచంద్రుణ్ణి కీర్తిస్తూ ఈశ్వరాంబ సుతుడు రత్నాకర వంశమునకే మాణిక్యమైన సాయి ప్రభువును వారి అనుగ్రహ వీక్షణము మనపై ప్రసరింపచేయాలని ప్రార్థిస్తున్నాము. ఈ భజనలో మొత్తం 4 పంక్తులు ఉన్నాయి. ముందుగా ఈ భజనలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో నేర్చుకుందాం. రామ రామ జయ రఘుకుల తిలక రాజీవ లోచన రామ్ ఈశ్వరాంబ సుత జయ జగవందన రత్నాకర కుల దీప. ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో తెలుసుకున్న తరువాత ఈ భజనను పాడే విధానాన్ని ఇప్పుడు నేర్చుకుందాం. ఇందులో ఎటువంటి వాద్య సహకారం లేకుండా 2 గాయకులు శృతిలో పాడి మీకు అందించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని తరువాత 2వ గాయకునితో కలిసి పాడండి. రామ రామ జయ రఘుకుల తిలకా. 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 రాజీవలోచన రామ రాజీవలోచన రామ రాజీవలోచన రామ రాజీవలోచన రామ ఈశ్వరాంబ సుత జయ జగవందన. ఈశ్వరాంబ సుత జయ జగవందన. ఈశ్వరాంబ సుత జయ జగవందన. ఈశ్వరాంబ సుత జయ జగవందన. రత్నాకర కుల దీపా. 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 రామ రామ జయ రఘుకుల తిలకా. ఈ భజన కర్ణాటక సంగీతంలోని మోహన రాగంలో ఉంది. ఈ రాగంలోని స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతరగాంధారం, పంచమం, చతుశ్రుతి దైవతం. ఈ రాగంలో ఉన్న మరికొన్ని సాయి భజనలు గణపతి ఓం జయ గణపతి ఓం.
श्रीरामचरणं 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 भजे मोहन रघुरामा। భజనను పాడే విధానం తెలుసుకున్న తరువాత ఈ భజనలోని భావాన్ని మనం కొంత గమనిద్దాం. రామ రామ జయ రఘుకుల తిలక. రామ రామ శబ్దమునకు అందరినీ రమింపచేసేవాడని అనగా అందరి మనస్సులను దోచుకునేవాడని అర్థము. మనలోని పాపములను కడిగివేసి చీకటిని పారద్రోలి మనస్సుకు ఆనందాన్ని కలుగజేసేవాడే శ్రీరామచంద్రుడు అని కూడా అర్థము. జయ అంటే విజయము అనగా మనకు విజయాన్ని చేకూర్చేవాడు. శ్రీరాముడు రఘువంశస్థుడు, అందుకే ఆయనను రాఘవుడు అని కూడా పిలుస్తాము. తిలకము అనగా నుదుట పెట్టుకునే సింధూరము అని అర్థము. శ్రీరాముడు రఘువంశమునకు సింధూరము వంటివాడు అని భావము. రఘువంశమునకు కీర్తి శ్రీరాముని వలననే యుగ యుగములకు వ్యాప్తి చెందినది అని కూడా చెప్పవచ్చును. తరువాతి పంక్తి. రాజీవ లోచన రామ్. రాజీవ అనగా తామర పుష్పము, లోచన అంటే కన్నులు అని అర్థం. రాజీవ లోచన అనగా తామర పుష్పముల వంటి కన్నులు కలిగి అందరినీ ఆకర్షించే రామ అని అర్థము. ఈశ్వరాంబ సుత జయ జగ వందన. శ్రీమతి ఈశ్వరాంబ స్వామికి మాతృమూర్తి. అవతార పురుషుడైన సత్యసాయిబాబా వారి తల్లి ఈశ్వరాంబ గారు. సుత అనగా కుమారుడు, జయ అనగా విజయము, జగ అనగా జగత్తు లేదా విశ్వము, వందన అనగా స్తుతింపబడుట. కాబట్టి ఈ పూర్తి పంక్తికి అర్థం, ఈశ్వరాంబ కుమారుడైన ఓ సాయి, నీవు విశ్వములో అందరి చేత ప్రేమించబడుతూ పూజింపబడుతూ ఉన్నట్టి విజయుడవు అని అర్థము, అనగా విశ్వ విజేతవు అని కూడా భావము. రత్నాకర కుల దీప. రత్నాకర అనగా ఈ అవతారమూర్తి అయిన స్వామి రత్నాకర వంశస్థులని అర్థము. కులదీప రత్నాకర కులమునకే దీపము వంటి వారని అర్థము. కనుక ఈ భజనలో మనం రఘుకులమునకు తిలకము వంటి ఓ రామచంద్ర, రత్నాకర కులమునకు దీపము వంటి ఓ సాయిరామ, నీకు జయము అని కీర్తిస్తున్నాము. ఈ భజనలోని భావాన్ని గ్రహించిన తరువాత మరొక్కసారి భక్తి శ్రద్ధలతో ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. రామ రామ జయ రఘుకుల తిలకా. 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 రాజీవలోచన 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 ఈశ్వరాంబ సుత జయ జగ
जगवन्दन ईश्वराम्ब सुत जय जगवन्दन ईश्वराम्ब सुत जय जगवन्दन ईश्वराम्ब सुत जय जगवन्दन रत्नाकर कुलदीपा 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 राम राम जय रघुकुल तिलका ఈ కార్యక్రమంలో చివరిగా శ్రోతలందరూ ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని అందుకోటానికి స్వామి విద్యార్థులు వాద్య సహకారంతో స్వామి చింత పాడిన ఈ భజనను మనం విందాం. రామ రామ జయ రఘుకుల తిలకా రామ రామ జయ రఘుకుల తిలకా రాజీవలోచన రాజీవలోచన ఈశ్వరాంబ సుత జయ జగవందన ఈశ్వరాంబ సుత జయ జగవందన రత్నాకర కులదీపా రత్నాకర కులదీపా రత్నాకర కులదీపా సాయి రత్నాకర కులదీపా రామ రామ జయ రఘుకుల తిలకా రాజీవలోచన ఈశ్వరాంబ సుత జయ జగవందన రత్నాకర కులదీపా రత్నాకర కులదీపా రత్నాకర కులదీపా సాయి రత్నాకర కులదీపా రామ రామ జయ రఘుకుల తిలకా